ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం, భక్తులకు తిరుమలేశుని దర్శన భాగ్యం. నాగపంచమితో శోభిల్లిన ఆలయాలు, నాగదేవతలకు భక్తుల ప్రత్యేక పూజలు. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయం ఈ రోజు ఉదయం వైదిక క్రతువుల మధ్యన ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక హోమాలు చేశారు. ఆపై భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ఆలయ ముఖమండపంలో పుణ్యాహవాచనం, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రోక్షణ చేశారు. ఆపై గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసింది. భక్తులందరికీ అనువుగా ఉండే ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో ప్రతినిత్యం 1,00,000 మందికి తగ్గకుండా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తగిన ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 12న పుష్కరాలు ప్రారంభమయ్యే వరకు స్థానికులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా ముందుగానే ఆలయాన్ని ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక రద్దీ పెరుగుతుంది కాబట్టి స్థానికులందరూ ముందుగానే శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆగమోక్తంగా జరిగిన ఆలయ ప్రారంభోత్సవంలో దంపతి సమేతంగా ఈవో పాల్గొన్నారు. అలాగే జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు నదీ స్నానానికి విచ్చేస్తారు కాబట్టి వారందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో స్వామివారి నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది గతం కంటే కొంచెం భిన్నంగా నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రతిరోజు కూడా కనీసం 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా కృష్ణా పుష్కరాల్లో ప్రతిరోజు 1,00,000 మందికి తగ్గకుండా అన్న ప్రసాదాలు అందజేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు కూడా స్థానికులందరూ దర్శనం చేసుకోవచ్చు. మరి కృష్ణా పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు దాన్ని ధర్మ ప్రచారానికి ఒక వేదికగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోను, అమరావతిలోను, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలోను, మహబూబ్ నగర్ లోని ఆలంపూర్లో కూడా ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి ద్వారా కూడా ధర్మ ప్రచార కార్యక్రమాలని, ధార్మిక సాంస్కృతిక ప్రవచనాలని, కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇక శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించగానే కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. నమూనా ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఇస్తికపాల్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నాక స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. కలియుగంలో ప్రత్యక్ష దేవుడిగా ఉండేవారు మన వెంకటేశ్వర స్వామి, మా అందరి కులదైవతము. అట్లాంటి వెంకటేశ్వర స్వామిని మనం అందరం దర్శనం చేసి ఆశీర్వాదం పొందవలసిగా ఆశీర్వదిస్తాం. ఇక శ్రీవారి నమూనా ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా పూణేకు చెందిన నటరాజన్ రాసిన అప్రోచ్ టు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. విజయవాడలోని తిరుమల శ్రీవారి నమూనా ఆలయంలో ఏర్పాట్లను ఈవో సాంబశివరావు పరిశీలించారు. ముఖ్యంగా ప్రసాదాలు తయారు చేసే పోటును, అక్కడి వసతులను ఆయన పరిశీలించారు. అలాగే ప్రసాదాల తయారీకి వినియోగించే దినుసులను నిల్వ చేసిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే నమూనా ఆలయ ప్రాంగణంలో అర్చకుల కోసం చేసిన ఏర్పాట్లు, ఇతర వసతులను పరిశీలించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు ఆదివారం దర్శించుకున్నారు. జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ ఈవో శ్రీమతి సూర్యకుమారి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరు దుర్గామల్లేశ్వర స్వామివారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ తరపున కనకదుర్గమ్మ ఆలయ బంగారు తాపడానికి సహకరిస్తామని ఈవో ప్రకటించారు. ఈ రోజు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా దర్శనమైంది. దానికి ఆలయ నిర్వాహకులకి, ముఖ్యంగా ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఈ బంగారు పూత ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేయాలని చెప్పేసి ఇంతకుముందే ఆలయం వారు టీటీడీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఒక్కసారి పరిశీలించి ఎంత త్వరగా చేయడానికి అవకాశం ఉంటుందో అంత త్వరగా చేయించడానికి ప్రయత్నం చేస్తాము. ఒక నెల రోజుల్లోగానే దానికి ఎస్టిమేట్స్ తయారు చేయించి వీరికి ఇన్ఫార్మ్ చేయించి ప్రొఫెషనల్గా సాధ్యమైనంత తక్కువ సమయంలో మనము ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మిగతా ఆలయాల్లో వారి అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారం అందించడానికి చర్య తీసుకోవడానికి టీటీడీ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరులోని శ్రీ పద్మావతీదేవి ఆలయం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా లడ్డూ కౌంటర్ పరకామణి భవన ప్రారంభం ఆదివారం ఘనంగా జరిగింది. ఇంతకు ముందు భక్తులకు ఆలయం లోపల ఉన్న ప్రసాద కౌంటర్ ద్వారా లడ్డూలను అందజేసేవారు. ఈ నేపథ్యంలో ఆలయం వెలుపల విశాల భవనంలో 5 లడ్డూ కౌంటర్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోగానే సులువుగా లడ్డూలు పొందే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా భవన ప్రాంగణంలో విశేష హోమాలు నిర్వహించి శ్రీ పద్మావతీదేవికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సంగమేశ్వరం
కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయింది. ఏడాదిలో 6 నెలలు భూమిపై 6 నెలలు నీటిలో మునిగి ఉండే ముక్కంటి ఆలయం సంగమేశ్వరం. ఈ ప్రాంతంలో సప్త నదులు ప్రవహిస్తాయని పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న సంగమేశ్వరం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ గోపురానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రుద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆ తరువాత సప్తనది సంగమ ప్రాంతంలో పంచమహాహారతులు సమర్పించారు. ఇక నాగపంచమిని పురస్కరించుకుని పలు ఆలయాలు భక్తుల పూజలతో కళకళ్లాడాయి. ఆ వివరాలను వీక్షిద్దాం. కడప నగరంలోని నాగుల క్షేత్రం శ్రీ బాలాజీ ఆలయం నాగుల కట్ట వద్ద నాగుల పంచమి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ నాగాలమ్మ దేవాలయం భక్తులతో సందడిగా కనిపించింది. నాగపంచమిని పురస్కరించుకుని భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ నాగాలమ్మ జాతరలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భక్తులు శ్రీ నాగాలమ్మ తల్లి దర్శనం చేసుకుని పొంగళ్లను సమర్పించారు. అనంతపురంలోని పలు ఆలయాలు నాగపంచమి ఉత్సవాలతో పరిడవిల్లింది. ఆయా దేవాలయాల్లోని నాగశిలల వద్ద భక్తులు పిండి దీపాలు వెలిగించి పాలు నివేదించి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నూలు దారాలను పుట్ట చుట్టూ కట్టి నాగదోష నివారణ పూజలు నిర్వహించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన పుణ్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని క్షణముక్తేశ్వరం. ఈ క్షేత్రం గోదావరి అంత్య పుష్కరాలతో భక్తులతో కళకళలాడుతోంది. పావన గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్షణముక్తేశ్వరుడి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దుర్గమ్మకు దర్బారు సేవ వైభవంగా జరిగింది. వారం వారం వేడుకగా సాగే ఈ దర్బారు సేవలో అమ్మవారికి ఆ వారంలో జరిగిన పనులు, భక్తులు సమర్పించిన కానుకల వివరాలను అప్పచెప్పడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తిని సింహాసనంపై కొలువు తీర్చిన అర్చకులు, అధికారులు వేద మంత్రాల మధ్య దర్బారు సేవను మనోహరంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు శ్రావణ మాస శోభతో కళకళ్లాడుతున్నాయి. అమ్మలగన్న అమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని విశేష ఆరాధనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముల్లోకాలను తన చల్లని చూపులతో కరుణించి ఆ జగన్మాత శ్రావణ వైభవాన్ని మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. త్రిశక్తి స్వరూపిణిగా కొలువై అనుగ్రహిస్తున్న చల్లని తల్లి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి. ఆ అమ్మ సన్నిధి శ్రావణ మాస పూజలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చి శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ముత్యాల కవచంతో ప్రత్యేకంగా అలంకరించి త్రికాల అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ చెంగాళమ్మ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పలు రకాల పుష్పాలతో పుష్పార్చనను వేడుకగా పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో శ్రీ చెంగాళమ్మ పుష్పయాగాన్ని వీక్షించి ధన్యులయ్యారు. శ్రావణమాస పూజల్లో భాగంగా గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆండాల అమ్మవారికి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లె, గులాబీ, చామంతి, బంతి తదితర పరిమళ భరిత పుష్పాలతో శ్రీ గోదాదేవికి మనోహరంగా సాగిన పుష్పయాగం భక్తులకు మధురానుభూతిని పంచింది. వరంగల్లోని శ్రీ అనఘ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాస పూజలను వైభవంగా చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో కోటి కుంకుమార్చన కన్నుల పండుగ జరిగింది. భక్తులు శ్రీచక్రార్చన, కుంకుమార్చనలలో పాల్గొని మహాలక్ష్మి దీవెనలు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ గణికమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ గణికమ్మను నూతన వస్త్రాలు, ఆభరణాలు, నిమ్మకాయల మాలలతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా జరిగిన హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాపూజీ గో సంరక్షణశాలలో శ్రావణ మాసం సందర్భంగా గోపూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో గోశాలకు తరలివచ్చి గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం గోశాల ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవిని కలశ రూపంలో ఆవాహన చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవను నయనమనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాభరణ భూషితురాలుగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య అమ్మవారి పల్లకీ సేవ ఉత్సవ శోభితంగా సాగింది.
చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ ద్రౌపదమ్మ జాతర సంబరంగా సాగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా ఈ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లను నివేదించారు. ఈ సందర్భంగా శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులకు జరిగిన గ్రామోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జంట నగరాల్లోని పలు ఆలయాలు శ్రావణ మాసాన ఉత్సవ శోభతో పులకిస్తున్నాయి. భక్తులు పూజా పునస్కారాలతో పునీతులవుతున్నారు. ఆ విశేషాలను చూద్దాం. సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఉత్సవమూర్తులను రమణీయంగా అలంకరించి కళ్యాణ క్రతువును నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాద్యాల ప్రయుక్తంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితం. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కూకట్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. ప్రధాన ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత నాగదేవతలకు మహిళా భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. పసుపు కుంకుమలతో అలంకరించి పూజించారు. ఉపాలయాల్లో స్వామివార్లను భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. ఇక చందానగర్లోని విశాఖ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో పలువురు దంపతులు పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. భక్తుల గోవిందనామ స్మరణలు తోడవడంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. వరంగల్ బాలానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దుర్గామాత ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గాదేవికి, మల్లికార్జునుడికి విశేష ఆరాధనలు నిర్వహించారు. జంటనగర వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ దుర్గాదేవి ఉత్సవమూర్తి ముందు సామూహిక కుంకుమార్చనలు, దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కళా నీరాజనంలో వీక్షిద్దాం. శ్రీవారిని నామ సంకీర్తనతో కళాకారులు అర్చించారు, స్వర నీరాజనం చేశారు. తిరుమలలోని నాద నీరాజన వేదికపై శనివారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన పద్మప్రియ నటరాజన్ బృందం ఆలపించిన నామ సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేసింది. పండితమో
శత్రు సోమ పండిత మానస శత్రు సోమ పండిత పూజిత కోదండరామ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 34,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 107 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.